So let's welcome the lovely couples. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. వెల్కమ్ యష్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కొంతమంది లవర్స్ విడిపోయారు. ఇలాగ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు వచ్చి మీ లవ్ స్టోరీస్ చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే వాళ్ళు మళ్ళీ కలుస్తారేమో అని చెప్పిన ఒక ఆశతో మిమ్మల్ని పిలిచాను అనమాట. ఈ ప్రాబ్లం కి మీకన్నా పెద్ద ఎవరు ఉండరా? అంటే ఇది ప్రాబ్లం కి ఏదన్నా పేరు ఇట్స్ సైక్లోమాటిక్ డిజార్డర్ లాగా ఏదన్నా అలా ఏం లేదు, కొన్ని టిప్స్ ఉన్నాయి. సరే ఆ టిప్స్ అన్ని అలా ఉంచండి ఒక్క నిమిషం. ఎందుకంటే మిగతా ఒక ఇద్దరు ముగ్గురు కపుల్స్ ఇంకా ఉన్నారు మన దగ్గర. అలాగే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అందరూ వచ్చారు అనుకోండి, అందరూ కలిపి ఒకేసారి చెప్తే ఏంటంటే వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా వింటారని. ఓకే ఓకే, సో లెట్స్ వెల్కమ్ ద రెస్ట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్స్. నిన్నుగా చూసాను, కళ్ళలో కళ్ళలో దాచాను, రెప్పలే వెయ్యనంతగా కనుల పండుగ. నిన్నెలా చూసాను, అడుగుల తడపడే నీ వల్లే, గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వెల్కమ్ మేడం. వీళ్ళందరూ రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బేసికల్లీ. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఇన్స్పైర్ వాళ్ళు ఏమైనా కలుస్తారేమో అని చెప్పాననే ఉద్దేశంతో పిలిచాను. ముందుగా అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ కూడా మీ లవ్ స్టోరీస్ చెప్తే అది విని వీళ్ళు ఏమైనా ఇన్స్పైర్ అయ్యి కలుస్తారేమో అని చిన్న ఆశ. చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఇంత త్వరగా చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూసి దాని తర్వాత మా లవ్ స్టోరీ చెప్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనిపిస్తుంది. వద్దు భయ్యా, చెప్పేద్దాం, లవ్ స్టోరీ చెప్పేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాగ చైతన్య ఉన్నాడు కదా, సాయి పల్లవి గారిని ప్రేమిస్తారనమాట. వాళ్ళు డాన్స్ స్కూల్ పెట్టుకుంటారు, ఆ లవ్ కి ఇంట్లో ఒప్పుకోరు. ఏం చెప్తున్నావు? లవ్ స్టోరీ ప్లీజ్ ఒక 1 minute. అయిపోయింది 1 minute. కానీ ఇప్పుడు ఇలా గొడవలు అయినప్పుడు ఎలా కాంప్రమైజ్ అవ్వాలి ఏంటి టిప్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ నువ్వే మాకు చెప్పాలి టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అనుకో, ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? Sometimes it's him, sometimes it's హౌ యూ కాంప్రమైజ్? హౌ యూ కాంప్రమైజ్? నాకు తెలుసు అది. ఎలా? హౌ? ఇలా. ఓ అప్పుడు కూడా నువ్వేనా? మీరు కాంప్రమైజ్ అవ్వాలన్నా ఇదే, ఆవిడ కాంప్రమైజ్ అవ్వాలన్నా సేమ్ పొజిషన్. వెరీ గుడ్, నైస్ పొజిషన్. ప్రాక్టీస్ దిస్. ఓకే, హౌ యూ కాంప్రమైజ్? ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నీకు ఏదో టిప్ కావాలన్నావు కదా, టిప్స్ కావాలి. ముందు కాఫీ కావాలో టీ కావాలో అడగాలి కదా నన్ను. నువ్వు అడగకుండా టిప్ ఇవ్వంటే ఎలా ఇస్తాను నేను? మరి బిల్లు పెట్టావా ఫస్ట్? అంటే సోంపన్ను ఇచ్చావా? టిప్ అడిగేస్తున్నావు నువ్వు. సర్లే, ఈ వెయిటర్లకు మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారు ఈ మధ్యలో. ఇప్పుడు మీ ఇద్దరిలో గొడవ అయిందనుకో, ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? నేనే కాంప్రమైజ్ అవుతాను. ఎలా కాంప్రమైజ్ అవుతావు? సారీ చెప్తాను. సారీ చెప్పగానే వాడు కాంప్రమైజ్. అరే నువ్వు అబద్ధాలు చెప్తున్నట్టున్నారు, వాడు ఏడుస్తున్నాడు. ఒరే గన్సి సడన్ గా వచ్చేస్తే ఇంత పెద్ద కొడుకున్నాడు అనుకోరా పబ్లిక్ అంతా. మీరు కాంప్రమైజ్ అవ్వాలంటే ఎలా అవుతారండి? of course ఆయనే కాంప్రమైజ్ అవుతాడు కదన్నా, మళ్ళీ నేను అవడం ఎందుకు? ఐఎస్ కోర్స్ నేనే అవుతాను. ఆవిడ అఫ్ కోర్స్ అంది కదా మా ఆవిడ. హలో అండి, వెల్కమ్. హలో, థ్యాంక్ యూ. మీ ఇద్దరి మధ్య కూడా ఎప్పుడన్నా గొడవ అయినప్పుడు? ఎప్పుడైనా కాదు, ఎప్పుడు. అక్కడ వాళ్ళు ఎలా అవుతారు, ఇక్కడ రివర్స్ అన్నమాట. రివర్స్? ఇక్కడైనా నేనే, ఇక్కడైనా నేను. అంటే ఏం లేదు, నా దగ్గర ఒక పెద్ద వెపన్ ఉంది. ఏంటండి? సైలెన్స్. అంటే గొడవను ఇంకా పెంచకుండా సైలెన్స్ గా ఉండటం అనమాట. సో అది వాడినప్పుడు తనే కాంప్రమైజ్ అయిపోతుంది. ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండడం, ఇంకోళ్ళు కాంప్రమైజ్ అవడం, అలాగే జరిగింది. యాక్చువల్లీ గొడవలు పడేదే కాంప్రమైజ్ అవడం కోసం. ఇలా కూడా చెప్పాలా ఇప్పుడు? ఓకే, మూవింగ్ ఆన్ టు సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్, ఇద్దరికి గొడవలు అవుతున్నప్పుడు ఎవరు సార్ ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది? తనే అవుతుంది సార్ ఫస్ట్. అదేంటి ఆవిడ అలా చూసారు? మన పెళ్ళైన 3 years లో ఏ రోజైనా నేను కాంప్రమైజ్ అయ్యానా? అంటే నేను అయ్యాను అనుకుంటారు మీరంతా. తెలిసిపోతుందిగా. ఎక్కువ మాట్లాడితే ఇంటికి వెళ్ళక మళ్ళీ జరుగుతుంది. ఎందుకే బాబు నువ్వు?
ఆవిడ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు, ఈయన కాంప్రమైజ్ అవ్వరు. లేడీస్ డామినేటింగ్. సార్ సార్ మీరు బాగా ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారని అర్థమవుతుంది నాకు. ఏదైనా కానీ ఎంత పెద్ద గొడవ అయినా కానీ ఏదైనా కానీ 5 నిమిషాలు అయిపోవాలి మ్యాటర్. లేకుంటే చూసినావా ఎవరు గొడవైనా ఫస్ట్ మీరు కాంప్రమైజ్ అవుతారు. 100% నేనైతే ఎట్లయితే అంటే చూపెడతాను. ఆ. బతిమలాటలు ఉండవు ఏముండవు, ఆడికే మాటలు కథం. సో నైస్ ఆఫ్ యూ. అంటే ఈ టిప్స్ అన్ని ఎంత ఉపయోగపడ్డాయంటే, సుధీర్ మీ దాంట్లో ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఎవరి దాంట్లో నువ్వు ఒకడు ఉంటావు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎవరెవరు కాంప్రమైజ్ అయ్యారు? మన కాంప్రమైజ్ చేయలేదు, మనంతా తగ్గేదేలే. సో ఇంత అద్భుతమైన టిప్స్ చెప్పిన తర్వాత కూడా గొడవలు వస్తాయి, కాంప్రమైజ్ అవ్వాలి, అయితేనే భార్య భర్తలు లేదంటే లవర్స్ అన్న తర్వాత కూడా మీరు కలవకపోతే ఇది కకృతి అంటారు, కలవడం అంటారు. మేము కాంప్రమైజ్, వాళ్ళు కాంప్రమైజ్ అయితే కలవటానికి మాకే ఇబ్బంది లేదు. అమ్మా మీరు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీయా? సర్లే సారీ, పదండి కలిసిపోదు. ఎన్ని కోపం వచ్చినా వాడు నాకు సారీ చెప్తే నేను కూల్ అయిపోతా. సరే అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కొక్క వీడియో చూపిస్తాను, అది చూసాక మీరే డిసైడ్ అవ్వండి. వాడి వీడియోనా? వాళ్ళు మన కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి అది చూపించండి. మెహబూబ్ కూడా ఉన్నాడు అందులో. అందరూ మహబూబ్ ఒక పార్క్ కాదు, 4-5 పార్కులు. ఇడుగో ఏయ్ ఇడుగో. నాది పెట్టావేంటి? పోలే పాపం కలుద్దాం అనుకున్నా, మోసం చేసావరా? అదంతా మార్ఫింగ్ అబ్బా. నీ మొహాన్ని మళ్ళీ మార్ఫింగ్ చేస్తారు ఎవడైనా. ఒకటి చెప్పండి, 1+1 అంతా 2. చూసారా? ఒకటి కలిపితే ఒకటే అవ్వాలి, మిద్దరు ఆడు 2 అంటున్నాడు. చిచ్చి మీకోసమా మేము మళ్ళీ వచ్చింది. ఇచ్చి పదండి. నువ్వు చెప్పరా 1+1 అంతా? 1+1 1. 2 రా, కరెక్ట్ చెప్పారు, విడిపోయారాలే. సిగ్గులేదురా మీకు? ఎంతమంది రా విడదీస్తారు? ఇప్పుడు మీ కళ్ళు చల్లగా ఉన్నాయా? ఇదేంటన్నా ఏం యాక్టింగ్ అనేది? ఏమో ఇలా చేయమని. ఓయో ఈ బ్యాచ్ కలపడం కోసం మా ఫ్యామిలీని రమ్మన్నారా? ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన టిప్స్ కూడా ఆల్మోస్ట్ కలిస్తే మళ్ళీ విడగొట్టారు. మీరు పని చేయండి, మాతో పాటు వాళ్ళు ఇక్కడే ఉండండి, మీరు షోని ఎంజాయ్ చేయండి. షోలోకి వెళ్తున్న కొద్దీ మీ లవ్ స్టోరీలు కూడా చెప్పండి, దానివల్ల ఇన్స్పైర్ ఏమైనా కలవచ్చు కదా. హ్యాపీగా వెళ్ళి మీరు కూర్చోండి ప్లీజ్.